ఎన్టీఆర్ అన్న 1000 కోట్లు కొట్టబోయే మూవీస్ ఇవే. ఎన్టీఆర్ అన్న తర్వాత 1000 కోట్లు దాటే మూవీ ఏది? డ్రాగన్ మూవీలో తారక్ అన్న ఈ రగ్గుల్ లుక్ తో కనిపిస్తే 1000 కోట్లు కన్ఫర్మ్. వార్ 2 లో ఎన్టీఆర్ అన్న విలనా లేదా హీరోనా? నెల్సన్ దిలీప్ కుమార్ మూవీతో తారక్ అన్న 1000 కోట్లు కొడతాడా? దేవరా 2 పుష్ప 2 రేంజ్ అంత హిట్ అవుతుందా లేదా? ఎన్టీఆర్ త్రిబుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్ అన్న మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అండ్ ఎన్టీఆర్ అన్న కెరియర్ నే మార్చిన మూవీ త్రిబుల్. అయితే ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చింది. కానీ ఇది ఎన్టీఆర్ అన్న సోలో మూవీ కాదు కాబట్టి ఆ కలెక్షన్స్ లెక్కలోకి రాకపోవచ్చు. తర్వాత ఎన్టీఆర్ అన్న స్టామినాకి తగ్గ కలెక్షన్స్ రాలేదు. దేవర మూవీ వచ్చింది, కానీ దేవర మూవీకి వచ్చిన కలెక్షన్స్ 500 కోట్లు. 500 కోట్లకు రూపా కూడా దాటలేదు దేవర మూవీకి. అంత నెగిటివిటీ మిక్స్డ్ రెస్పాన్స్ తో 500 కోట్లు కొడతాం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఎన్టీఆర్ అన్న తర్వాత 1000 కోట్లు దాటే మూవీస్ లైన్ లో పెట్టాడు. ఆ మూవీస్ ఏంటి? ఎన్టీఆర్ అన్న ఏ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడు? డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ అన్న 1000 కోట్లు దాటే మూవీస్ లో ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ మూవీ. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన KGF 1 and 2 సలార్ ప్యూర్ యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ వచ్చిన ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ అన్నతో తీయబోతున్న డ్రాగన్ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. నిజానికి ఈ డ్రాగన్ మూవీ అనేది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ డ్రీమ్ హీరోతో ఈ మూవీ తీయబోతున్నాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ హీరో అంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అయితే ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసిద్దా అంటే ఖచ్చితంగా 1000 కోట్లు దాటిద్ది మామ. ఎందుకంటే ఇది తారక్ అన్న కెరీర్ లో మరో డిఫైనింగ్ ప్రాజెక్ట్. అండ్ ఈ మూవీ మీద రోజు రోజుకి హైప్ అయితే పెంచేస్తున్నారు. ఈ మూవీ నుండి ఎన్టీఆర్ అన్న బర్త్డే కి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ అన్న ఎంత రగ్గుల్ లుక్ లో ఉన్నాడో చూడండి. ఈ రగ్గుల్ లుక్ చూసాక ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్ సెకండ్ వీక్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఇక మీకు ఫైనల్ గా 1000 కోట్లు కొట్టిద్దా కొట్టదా అంటే నీల్ మేకింగ్ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే 1000 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరడం కన్ఫర్మ్. ఇక తర్వాత బాలీవుడ్ నుండి వార్ 2 మూవీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న మెయిన్ లీడ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రాబోతున్న మూవీ వార్ 2. ఈ మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మామ. కొంతమంది ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న విలన్ గా కనిపించబోతున్నాడు అంటున్నారు. కొంతమంది ఏమో ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ కలిసి సర్చ్ ఆపరేషన్ చేస్తారు అంటున్నారు. ఈ సినిమాలో వీళ్ళు ఎలా కనబడతారు అనేది తెలియాలంటే మూవీ నుండి టీజర్ గానీ ఏమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ గానీ రిలీజ్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ మూవీ ఆగస్ట్ 15th రిలీజ్ చేయబోతున్నారు. ఈ సోదంతా పక్కన పెట్టి 1000 కోట్లు కొట్టిద్దా కొట్టదా చెప్పరా బాబు అంటారా? చెప్తా మామ, ఈ మూవీ కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక స్పై యూనివర్స్. అందులో మళ్ళీ వార్ 1 వచ్చి మంచి సక్సెస్ అయ్యింది. దానికి సీక్వెల్ గా రాబోతుంది ఈ వార్ 2 మూవీ. అందులో మళ్ళీ బాలీవుడ్ కెళ్లి మన తెలుగు యాక్ట్ చేయబోతున్నాడు. మళ్ళీ మల్టీ స్టారర్ మూవీ. సో ఏంటంటే ఈ మూవీ 1000 కోట్లు కొడుతుంది. అండ్ ఈ మూవీ నుండి ఇంకా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అనేవి ఏమన్నా టీజర్స్ కానీ ఏమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు గానీ రిలీజ్ చేస్తే మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు ఎంత కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీ కూడా 1000 కోట్లు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్ తో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేయబోతున్నాడు. రజనీకాంత్ గారితో 800 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చిన నెల్సన్ ఇప్పుడు తారక్ అన్నతో చేయబోతున్నాడు ప్రాజెక్ట్. ఇప్పుడు తారక్ అన్నతో చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా మినిమం 1000 కోట్లు టార్గెట్ తోనే ఉండబోతుంది అంటున్నారు. క్రేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీలను కొత్తగా చూపించడంలో నెల్సన్ స్ట్రాంగ్ డైరెక్టర్. ఆల్రెడీ కాంబో లాక్ అయ్యిందని టాక్ అయితే వినిపిస్తుంది. ఎన్టీఆర్ అన్న హీరో, డైరెక్టర్ నెల్సన్, ప్రొడ్యూసర్ నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఇది కన్ఫర్మ్ అయ్యిందంట. ఈ మూవీ గురించి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారంట త్వరలో. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే ఎలా ఉంటదంటారు మామ? కామెంట్ చేయండి. ఇక లాస్ట్ వచ్చేసి దేవరా 2. దేవరా మూవీ వచ్చింది, మంచిగా సక్సెస్ అయ్యింది. ఇక తర్వాత దేవరా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. దేవరా పార్ట్ 1 చూసాక ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమా అని చాలా మంది అన్నారు. కానీ కొట్టాల శివ గారు ఈ మూవీకి పార్ట్ 2 అవసరం అంటున్నారు. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత దేవరా 2 స్టోరీ కూడా కొట్టాల శివ గారు పుష్ప 2 మూవీ లాగా స్క్రిప్ట్ అంతా మంచిగా డెవలప్ చేస్తున్నాడంట. ఈ దేవరా పార్ట్ 2 1000 కోట్లు కొడుతుందా అంటే మాక్సిమం కొట్టొచ్చు. ఈ దేవరా పార్ట్ 2 నుండి కూడా ఒక టీజర్ ఫస్ట్ లుక్ లాంటివి రిలీజ్ చేస్తే డెఫినెట్లీ చెప్పొచ్చు 1000 కోట్లు కొట్టిద్దా కొట్టదా అని. ప్రస్తుతానికి దేవరా పార్ట్ 2 గురించి చెప్పడం కూడా అనవసరం. ఎందుకంటే మూవీ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. మీకు స్టార్టింగ్ లో ఒకటి చెప్పా కదా మామ, అదే మామ డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు అని. ఆ డే 1 కలెక్షన్స్ అనేవి మూవీ టికెట్ రేట్ ను బట్టి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పొచ్చు. అండ్ ఆ 1000 కోట్లు కూడా అంతే, టికెట్ రేట్ ను బట్టి మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి చెప్పొచ్చు. ఇవే మామ ఎన్టీఆర్ అన్న 1000 కోట్లు కొట్టబోయే మూవీస్. ఇవి నాకు అనిపించిన మూవీస్ మామ. మరి మీరు చెప్పండి, వీటిలో ఏ మూవీ 1000 కోట్లు కొట్టిద్దో కొట్టదో, లేదా మీ మైండ్ లో ఈ మూవీస్ కాకుండా ఇంకా ఏమన్నా మూవీస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి మామ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బై బై.